ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రివ్యూ. ఈ మ్యాచ్లో మామ కొన్ని కోఇన్సిడెన్స్లు ఉన్నాయి. అంతకంటే ముందు సడీ సప్పుడు లేకుండా సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే సావు దెబ్బ తీసేశారు. ఇంకా కోఇన్సిడెన్స్లు ఏంటంటే, నెంబర్ 1, సౌత్ ఆఫ్రికా 27 రన్స్ కొట్టి 3 వికెట్స్ కోల్పోయింది. సేమ్ టు సేమ్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కూడా రివెంజ్ తీసుకున్నారు. టీమిండియా కూడా 27 రన్స్కి 3 వికెట్స్ని కోల్పోయారు. ఇంకా సెకండ్ కోఇన్సిడెన్స్ అయితే, లాస్ట్ మ్యాచ్ అభిషేక్ శర్మ 3 డాట్స్ వేసి 4th బాల్ డక్అవుట్ అయిపోయాడు. సేమ్ టు సేమ్ ఈ మ్యాచ్లో కూడా ఇషాన్ కిషన్ 3 బాల్స్ డాట్స్ వేసాడు. నెక్స్ట్ బాల్ అవుట్, డక్అవుట్. సేమ్ టు సేమ్. ఇంకా మ్యాచ్ రివ్యూలోకి వెళ్తే మామ, సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకున్నారు. వాళ్ళ వికెట్స్ పడిపోతుంటే టీమిండియా గెలిచిద్ది అన్న కాన్ఫిడెన్స్ అయితే వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. కానీ కట్ చేసి చూస్తే ఏమైంది, 4 ఓవర్లకే 3 వికెట్స్ కోల్పోయారు. 27 రన్స్ మాత్రమే మావ. ఇంకా సౌత్ ఆఫ్రికా ఎక్కడో ఉంది. సౌత్ ఆఫ్రికా గెలిచే ఛాన్సెస్ కూడా దొబ్బేశాయి అన్నట్టుగా మారిపోయింది. కట్ చేసి చూస్తే ఏమైంది, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ మామ 100 స్ట్రైక్ రేట్తో ఆడేవాడు. 200 స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా అవతల డేవాల్డ్ బ్రేవిస్ ఊచకోత ఆడిస్తున్నాడు. ఇంకా వీళ్ళిద్దరు కాంబోతో అద్దరు కొట్టేశారు. T20 వరల్డ్ కప్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ చేసింది సౌత్ ఆఫ్రికాకి వీళ్ళిద్దరే మామ, డేవాల్డ్ బ్రేవిస్ అండ్ డేవిడ్ మిల్లర్ ఊచకోత ఆడిచ్చేశారు. 4 ఓవర్లకి అంత ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఓవరు 10 రన్స్ కొడుతూనే 10 రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ చివరికి అద్దరగొట్టేశారు. ఇండియన్ బౌలర్స్లో ది బెస్ట్ అయిన T20 క్రికెట్ ఫార్మాట్లో నెంబర్ 1 బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తిని టార్గెట్ చేసి రఫ్ ఆడించేశారు. ఇంకా హార్దిక్ పాండ్యాను కూడా ఉతికేశారనే చెప్పాలి. ఇంకా శివం దుబే వేసిన 2 ఓవర్లకే 30+ స్కోరు. ఇంకా జస్ప్రీత్ బుమ్రా అయితే, మీతో నాకు సంబంధం లేదు, నేను ది బెస్ట్ ఇస్తానని ఊర్రా మాస్ అంతే. 4 ఓవర్స్లో జస్ట్ 15 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇంకా హర్షదీప్ సింగ్ కూడా ది బెస్ట్ ఇచ్చాడు. టీమిండియన్ బౌలర్స్ అయితే కొంచెం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఇంకా అటు ఇటు చేసి లాస్ట్లో 20th ఓవర్లో 20 రన్స్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. అది మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా మారిపోయిందని చెప్పాలి. ఇంకా ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా వాళ్ళు 187 రన్స్ కొట్టారు మామ. ఇంకా మనోళ్ళు అయితే సిద్ధమైపోయారు. ఇంకా అద్దరు కొడతారు అని అనుకున్నా, ఏం చేస్తాం, అభిషేక్ శర్మ ఎంత కొడతాడని టెన్షన్ కొన్ని రోజులుగా చచ్చిపోతున్నానని చెప్పాలి. ఇంకా ఫైనల్లీ ఫస్ట్ బాల్కి 4 కొట్టాడ్రా, పులి ఈజ్ బ్యాక్ అని అనుకునే లోపు 12 బాల్స్కే దారుణంగా అవుట్ అయిపోయాడు. 12 బాల్స్కి ఒకప్పుడు 45, 50 కొట్టే పర్సన్ ఈవెన్ 40+ పక్కా కొడతాడు అభిషేక్ శర్మ. కానీ ఇక్కడ 15 రన్స్కే అవుట్ అయిపోయాడు. ఇంకా వరుసగా ఇషాన్ కిషన్ డక్అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ కూడా నిలబడతాడు అనుకుంటే తను అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ కూడా హ్యాండ్ ఇచ్చేశాడు. సూర్యకుమార్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఎడ్జ్ తీసుకుంది, అవుట్ అయిపోయాడు. వాషింగ్టన్ సుందర్ వైస్ కెప్టెన్ అక్సర్ పటేల్ని ఆపి మరీ తీసుకున్నారు మామ. ఏం లాభం, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బ్యాటింగ్లో ఫెయిల్ అయిపోయాడు. శివం దుబే కాస్త స్లోగా ఆడాడు, కానీ ఇంపార్టెన్స్ లేదు. ఓడిపోయిన టైంలో ఏదో కొంచెం యాక్సిలేట్ చేశాడు, నో యూజ్. ఇంకా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు అండ్ అలాగే బౌలింగ్లో కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇంకా రోజు బ్యాటింగ్ అని రింకు సింగ్ వచ్చాడు. ఈసారి రింకు సింగ్కి 6 ఓవర్లని ఆడుకోవడానికి, కానీ ఏం చేస్తాడు, సెకండ్ బాల్కే డక్అవుట్ అయిపోయాడు. ఇంక ఇలా పెద్దగా ఎవ్వరూ ఇంప్రెస్ చేయలేదు మామ. టీమిండియాని అయితే ఓటమిని చూసేలా చేసేసారు ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళు. 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ చూసి పగ తీర్చేసుకున్నారేమో అని అనిపించింది. టీమిండియా ఓడిపోవడానికి గల రీజన్ ఏంటో జర మీరే కామెంట్ చేయండి.